అండర్ 25,000లో మనం ఇప్పుడు ఏ మొబైల్ కొనుక్కోవాలి? ఈ మొబైల్స్ 20,000 నుంచి 25,000 లోపల ఉంటాయి. మీరు ఒకవేళ 20,000 లోపల కొనుక్కోవాలనుకుంటే 2 రోజులు వెయిట్ చేయండి, ఇంకో వీడియో పెడతాను, దాని మీద కూడా వర్క్ చేస్తాను. లేదు 30,000 లోపల కొనుక్కోవాలి అనుకుంటే ఆల్రెడీ వీడియో వచ్చేస్తుంటుంది మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో మాత్రం క్లియర్ గా 20,000 నుంచి 25,000 లో ఏ మొబైల్ కొనుక్కోవాలి, మీకు ఏది సెట్ అవుద్ది క్లియర్ గా చెప్పేస్తా. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఒక గేమింగ్ మొబైల్ కోసం చూస్తుంటే రియల్మీ P3 అల్ట్రా అని ఉంటుంది. దీనిలో MediaTek Dimensity 8350 అల్ట్రా ప్రాసెసర్ యూజ్ చేశారు. గేమింగ్ మీరు 120Hz రిఫ్రెష్ రేట్ లో ఆడుకోవచ్చు. BGMI అయితే చాలా మంచి మొబైల్. గేమింగ్ కోసం చూస్తుంటే మాత్రం బెస్ట్ మొబైల్. 6.83 ఇంచ్ 1.5K క్వాడ్ కోర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. చాలా మంచి డిస్ప్లే. కలర్స్ కానీ మీకు మంచిగా కనపడతాయి. మీరు వీడియోస్ చూసేటప్పుడు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం మీకు బెస్ట్ ఉంటుంది. అండ్ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్స్ ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. 6000 mAh బ్యాటరీ కాబట్టి మీరు ఈజీగా ఒక వర్కింగ్ డే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మన ఛానల్లో రివ్యూ ఉంటుంది చూడండి. ఒక 6 months యూజ్ చేసిన తర్వాత మా టీమ్ మెంబర్ యూజ్ చేశాడు. సో యూజ్ చేసిన తర్వాత వాడి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. ఒకసారి ఆ వీడియో చూడండి మీరు కానీ ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే. కెమెరాస్ మాత్రం కొంచెం యావరేజ్ గా ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఈ మొబైల్ మెయిన్ గా గేమింగ్ ప్రయారిటీ, పర్ఫార్మెన్స్ ప్రయారిటీ. సో అందువల్ల వీళ్ళు కెమెరాస్ కొంచెం నెగ్లెక్ట్ చేశారు. మరీ తీసేయనట్లేదు అని మరీ గొప్పగా ఉండవు, అదో కొట్టేసుకోవచ్చు ఊరికే అలాగా. ప్రజెంట్ ఈ మొబైల్ ప్రైస్ 24,000 ఉంది. 1000 రూపీస్ ఆఫర్ ఇస్తున్నాడు. 23,000 వస్తుంది. 23,000 లో ఒక మంచి గేమింగ్ మొబైల్, పవర్ఫుల్ మొబైల్ కోసం చూస్తుంటే మీరు తీసుకోవచ్చు ఖచ్చితంగా. నెక్స్ట్ మొబైల్ ఓన్లీ సామ్సంగ్ లవర్స్ కు మాత్రమే. నేను సామ్సంగ్ మొబైల్ తప్ప ఇంకోటి వాడను అన్న కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఈ మొబైల్ చూస్ చేసుకోవచ్చు. ఇది సామ్సంగ్ M36 అని ఉంటుంది. 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 10-bit ప్యానల్ HDR10+ సపోర్ట్ ఉంటుంది. 180 grams వెయిట్ ఉంటుంది. 7.2 mm థిక్నెస్ తో ఫ్రంట్ టు బ్యాక్ కార్నింగ్ లెగాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంకోటి దీనిలో ప్రాబ్లం ఏంటంటే సింగిల్ స్పీకర్ తో వస్తుంది. అండ్ 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP డెప్త్ కెమెరా, సెల్ఫీ వచ్చేటప్పటికి 12 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫోటోస్ పర్లేదు బాగానే వస్తాయి, మరి తీసే అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎగ్జినోస్ ప్రాసెసర్ తో వస్తుంది. ఎగ్జినోస్ 1480 ప్రాసెసర్, అది కూడా కొంచెం గుర్తు పెట్టుకోవాలి మీరు. ఇంకా 5000 mAh బ్యాటరీ ఉంటుంది. కానీ ఛార్జర్ మీరు విడిగా కొనుక్కోవాల్సి వస్తుంది, వీళ్ళు బాక్స్ లో ఇవ్వరు. ఇవన్నీ మీకు ఓకే అయితే అమెజాన్ లో ఉంటుంది. 22,000 కి వస్తుంది. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. ఓన్లీ సామ్సంగ్ కావాలనుకున్న వాళ్ళకి ఈ ప్రైస్ రేంజ్ లో అది మంచి మొబైల్. నెక్స్ట్ అదే అమెజాన్ లో OnePlus Nord CE5 ఉంటుంది. ఇది ఒక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీనిలో ఒకే ఒక్క ప్రాబ్లం తప్ప మిగతా అన్ని బాగుంటాయి. అది కూడా ఏంటో చెప్తాను. ఫస్ట్ మెయిన్ హైలైట్ బ్యాటరీ. 7100 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 80 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. 7100 mAh బ్యాటరీ కాబట్టి మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఒక రోజంతా. అండ్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే యూజ్ చేశారు. ఈ ప్రైస్ రేంజ్ లో అన్ని మొబైల్స్ 1.5K డిస్ప్లే ఉంటాయి, కానీ ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. అండ్ మంచి ప్రాసెసర్ దీనిలో యూజ్ చేసింది. ఆ ప్రైస్ రేంజ్ కి Dimensity 8350 ప్రాసెసర్. అండ్ మెయిన్ నాకు ఒకటే ప్రాబ్లం అనిపించింది అని చెప్పే కదా, ఇవన్నీ ఓకే కన్సిడర్ చేయొచ్చు. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే సింగిల్ స్పీకర్ తో వస్తుంది. మీకు ఓన్లీ కింద నుంచి స్పీకర్ సౌండ్ వస్తుంది, పైన రాదు. సో అదొక్కటే ప్రాబ్లం. మిగతా అన్ని బాగుంటాయి. మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీకు తెలిసిందే OnePlus గురించి, చాలా బాగుంటుంది. ఆక్సిజన్ OS ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలి, ఆ సింగిల్ స్పీకర్ అయినా మాకు పర్లేదు అనుకుంటే మీరు దీన్ని కూడా చూస్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ దీని ప్రైస్ 25,000 ఉంది. 25,000 లో ఓకే మంచి ఆల్రౌండర్. దాని తర్వాత మొబైల్ ఇది రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 years దాకా అవుతుంది, కానీ ఇప్పటికీ చాలా మంచి మొబైల్. Realme 14 Pro Plus. దీనిలో యూజ్ చేసిన డిస్ప్లే 6.83 ఇంచ్ 1.5K క్వాడ్ కోర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్. ఫ్రంట్ కార్నింగ్ లెగాస్ 7A ప్రొడక్షన్ యూజ్ చేశారు. Snapdragon 7S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో కెమెరాస్. అండర్ 25,000 లో ప్రెసెంట్ బెస్ట్ కెమెరా మొబైల్ ఇది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 50 MP పెరిస్కోపిక్ కెమెరా ఉంటుంది. చాలా బాగా వస్తాయి ఫోటోస్ కూడా మీకు పెరిస్కోపిక్ కెమెరా కాబట్టి. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. కెమెరాస్ ద బెస్ట్ ఉంటాయి. అండర్ 25,000 లో ప్రెసెంట్ టెలిఫోటో కెమెరా మీకు అన్ని సపోర్ట్ చేసే మంచి కెమెరా మొబైల్. అలానే 6000 mAh బ్యాటరీతో వస్తుంది. మీరు రోజంతా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. 80 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ IP68 69 రేటింగ్ కూడా ఉంటుంది. ప్రెసెంట్ అయితే 25,000 ఉంది. మీకు 1000 రూపీస్ ఆఫర్ ఇస్తున్నాడు. 24,000 కి వస్తుంది ఈ మొబైల్. 24,000 కి చాలా మంచి మొబైల్. ఇప్పుడు నేను వీడియో చేసే టైం కి ఈ ప్రైస్ ఉంది. మీరు వీడియో చూసే టైం కి మారిపోవచ్చు, నేను చెప్పలేను. కానీ మీకు 25,000 లోపల వస్తే మంచి కెమెరా మొబైల్ కోసం చూస్తుంటే ఇప్పటికీ తీసుకోవచ్చు Realme 14 Pro Plus. దాని తర్వాత ఇంకా ఫైనల్ మొబైల్ Vivo T4. మీరు ఫ్లిప్కార్ట్ లో కొనుక్కోవాలనుకుంటే Vivo T4 అని ఉంటుంది. అదే అమెజాన్ లో కొనుక్కోవాలనుకుంటే IQ Z10 అని ఉంటుంది. మీరు ఏదైనా కొనుక్కోవచ్చు, రెండు ఒకటే. మామూలుగా ఇది అండర్ 20,000 లో ఉంది మొన్నటి వరకు. ఇప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అయిపోయాయి కాబట్టి అండర్ 25,000 లో చెప్పాల్సి వస్తుంది. సో అదొకటి మెయిన్ బాధ వస్తుంది నాకు చెప్పాలన్నా. ఒకప్పుడు 20,000 లో చూసే మొబైల్స్ అన్ని ఇప్పుడు 25,000 కి వచ్చాయి. కానీ తప్పదు, మనకు ఉన్నట్లో బెస్ట్ ఎత్తుక్కోవాలి కదా. అలా ఇది కూడా, ఇది అందరికీ చెప్పను నేను, దీనికన్నా ముందు చెప్పిన మొబైల్స్ బెస్టే. కానీ ఓన్లీ నాకు బ్యాటరీ చాలా ఇంపార్టెంట్ అన్న వాళ్ళకి మాత్రమే ఈ మొబైల్. ఎందుకంటే దీంట్లో 7300 mAh బ్యాటరీ యూజ్ చేశారు. 90 వాట్స్ ఛార్జర్ ఉంటుంది. అండ్ డిస్ప్లే కూడా 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ క్వాడ్ కోర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 1.5K కాదు, క్వాడ్ కోర్ AMOLED ఇది. అండ్ ఇంకో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే సింగిల్ స్పీకర్ తో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కాదు, సింగిల్ స్పీకర్. కెమెరాస్ విషయానికి వస్తే 50 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ కెమెరా, సెల్ఫీ
32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫోటోస్ పర్లేదు బాగా వస్తాయి, మరీ అంత గొప్పగా రావు, అలా తీసేయని అవసరం లేదు, బాగానే వస్తాయి. ఆ ప్రైస్ రేంజ్ కి మంచి ఫోటోస్ తీస్తుంది. మీకు మెయిన్ గా నాకు బ్యాటరీ ఇంపార్టెంట్ అన్నోళ్ళు మాత్రం ఈ మొబైల్ చూస్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి మన ఛానల్లో మీరు మొబైల్ కొనాలి అనుకుంటే ఈ IQ Z10 ఉంది, Realme P3 Ultra ఉంది. అండ్ ఇంకోటి మీరు ఏదైనా మొబైల్ కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ నేను ట్యాగ్ ప్రొడక్ట్స్ లో పెడతాను, ఫ్లిప్కార్ట్ అయితే, లేదు డిస్క్రిప్షన్ లో ఉంటుంది లింక్స్, అక్కడ నుంచి కొనుక్కోండి. మీరు ఆ లింక్స్ యూస్ చేసి కొనుక్కోవచ్చు, నాకు యూజ్ అవుతుంది. అండ్ ఇంకా ఫైనల్ గా ఎవరికి ఏ మొబైల్ సెట్ అవుతుంది, ఫస్ట్ మీరు గేమింగ్ మొబైల్ కోసం చూస్తుంటే 20,000 నుంచి 25,000 లోపల P3 Ultra తీసుకోండి. నెక్స్ట్ కెమెరా మొబైల్ కోసం చూస్తుంటే మంచి కెమెరాస్ కావాలి నాకు అనుకుంటే Realme 14 Pro Plus ఉంటుంది, దీన్ని తీసుకోండి. ఒక ఆల్ రౌండర్ కోసం చూస్తుంటే అన్ని ఉండాలి, నాకు మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అనుకుంటే OnePlus Nord CE5 తీసుకోవచ్చు. ఈ Vivo T4 IQ Z10 రెండు ఒకే మొబైల్స్, అయితే ఇగ్నోర్ చేసేయండి. దానికన్నా మీరు OnePlus తీసుకోవడం బెటర్. ఆ మొబైల్ అయితే ఇగ్నోర్ చేసేయమని చెప్తాను నేను. మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా ఎవరు ఏ మొబైల్ తీసుకోవాలి, ఎవరికి ఏది సెట్ అవుద్ది అని. అర్థమైంటే ఒక లైక్ చేయండి. ఇలాంటి క్వాలిటీ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మాకు ఆ సబ్స్క్రైబర్ కౌంట్ పెరుగుతూ ఉంటే ఇంకా మంచిగా చేస్తాం. మీరు చూస్తున్నారు మా క్వాలిటీ ఎలా ఇస్తున్నాం, కానీ సబ్స్క్రైబ్ కౌంట్ ఏమో ఎక్కడ 20,000 ఉంది. సో మేము ఇచ్చే క్వాలిటీకి ఆ సబ్స్క్రైబ్ కౌంట్ సంబంధం లేకుండా ఉంది. మీరు కొంచెం న్యాయం చేయాలి, మా కష్టాన్ని గుర్తించాలి అనుకుంటే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే కామెంట్ సెక్షన్ లో హైప్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. హైప్ అవుతుంది, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీరు షేర్ చేయని అవసరం లేదు, మీరు హైప్ చేస్తే చాలు. హైప్ పాయింట్స్ ఉంటే చేయండి, ఎందుకంటే కొంతమందికి రీచ్ అవుతుంది. మీరు మా కష్టాన్ని గుర్తించిన వాళ్ళు అవుతారు, అంతే, అంతకుమించి ఏం లేదు. మీకు నచ్చితేనే ఇవ్వండి, నచ్చకపోతే లైట్. అండర్ 30,000 లో మొబైల్ కొనుక్కోవాలనుకుంటే ఆల్రెడీ వీడియో ఉంది మన ఛానల్లో చూడండి. లేదు 20,000 లో కొనుక్కోవాలనుకుంటే కొన్ని రోజులు వెయిట్ చేయండి, మీకు వీడియో వచ్చేస్తుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్